హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫ్యాషన్ దివా. ఈ రోజు అయితే మేము బాబాజీ మందిర్ అని చెప్పేసి ఇక్కడ పూణేలో ఒక చౌక్ అయితే ఉందన్నమాట. అక్కడ ఆ ఏరియాలో మొత్తము కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ నుంచి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే మనకు దొరుకుతాయి. సో ఈ రోజు మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తాం. లాస్ట్ టైం లైవ్ లో అయితే ట్రై చేశాను కానీ అదైతే అవ్వలేదు. చాలా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. సో ఈ రోజు తప్పకుండా అయితే మంచిగా నీట్ గా అన్ని ఫ్యాబ్రిక్స్ కాస్ట్ తో సహా నేనైతే మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి. ఇదైతే తాజ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయండి మెటీరియల్స్ అయితే. అసలు ఫ్యాబ్రిక్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. నాకైతే షాప్‌లోంచి బయటికి రావాలనిపించలేదు. అంత బాగున్నాయన్నమాట. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటది. లెంత్ ఎక్కువ ఉందని మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఈ వీడియోలో అయితే మొత్తం 3 షాప్స్. ఫస్ట్ ఏమో తాజ్ చూపించాను కదా! తాజ్ ఫ్యాబ్రిక్స్. అందులో అయితే ఫ్యాబ్రిక్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఇంకోటి ఏమన్నా మేము ఓన్లీ డ్రెస్ మెటీరియల్సే తీసుకున్నాం. కాటన్, ప్యూర్ కాటన్, అది కూడా ఎక్సలెంట్‌గా ఉంది. వీడియో అయితే నిజంగా చాలా బాగుంది. మీరసలు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే అంత బాగున్నాయన్నమాట ఫ్యాబ్రిక్స్. సో కంప్లీట్‌గా మీరు చూస్తారని నేనైతే హోప్‌తో ఉన్నాను. డెఫినెట్‌గా మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఎంజాయ్ చేస్తే గనుక ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హలో అండి. ఇప్పుడే మేమైతే బయటకైతే వచ్చాం సొసైటీ నుంచి. సో ఇప్పుడు ఆటో ఎక్కి మేమైతే వెళ్తాము. ఆటో కోసం వెయిటింగ్ అన్నమాట. ఆటో వస్తే బయలుదేరుతాం. మా గార్డెన్ చూడండి ఎలా ఉందో. అవన్నీ మల్లెపూ చెట్లు. ఇది మా సొసైటీ అన్నమాట. ఇది చూసారు కదా! ఇది ఆర్మీ వాళ్ళు అంతకుముందు యుద్ధాల్లో యూజ్ చేసినయి అలా తీసుకొచ్చి పెడతారన్నమాట. ఇదేమో ఇన్‌స్టిట్యూట్, ఆర్మీ వాళ్ళ ఇన్‌స్టిట్యూట్. అండ్ ఇంకోటొస్తే చూడండి, ఇది కమాండ్ హాస్పిటల్. అంటే ఆర్మీ వాళ్ళది హాస్పిటల్ అన్నమాట. ఎంత పెద్దదో చూడండి. అసలెంత పెద్దదంటే ఓన్లీ వాళ్ళకే అన్నమాట. బయట వాళ్ళకుండదది. చూసారు కదా ఎంత పెద్దగుందో. ఇదేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ అన్నమాట. ఇంక ఫైనల్‌గా అయితే వచ్చేసాము. ఇదిగోండి చూసారు కదా! మస్జిద్ అన్నమాట ఇది. కనిపిస్తుంది కదా! దాని ఎదురుగానే రోడ్డుంటది. ఆ రోడ్డుకి అటు సైడు ఒక రోడ్డుంది. ఇటు సైడ్ ఒక రోడ్డుంది కదా! మేమైతే ఇదిగోండి చూడండి మస్జిద్ అన్నమాట. దీని ఎదురు రోడ్‌లో అయితే ఫస్ట్ మేమెళ్ళాము. దాని తర్వాత రైట్ సైడ్ రోడ్‌లోకైతే వెళ్ళాము. అక్కడ తాజ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంది. ఇక్కడైతే చూడండి మేము కంప్లీట్‌గా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే మేము తీసుకున్నాము. ఆ షాప్ పేరు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదేమో ఓన్లీ జెంట్స్‌కి మాత్రమే కాటన్. ఇటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి. బాంబే అని అవన్నీ చూసారు. ఇయన్నీ కాటన్ ఫ్యాబ్రిక్స్. అది జెంట్స్‌కి మాత్రమే. ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది చూసారు కదా. ట్రాఫిక్ లో ఏది గుద్దిద్దో భయం వేస్తుంది నాకు నడుచుకుంటూ వెళ్ళాలంటే. ఇదిగోండి మేము వెళ్ళిన షాప్ ఇది అనమాట. అదిగోండి వెరైటీ క్లాత్ సెంటర్ అనమాట. కనిపిస్తుంది కదా, ఇది వెరైటీ క్లాత్ సెంటర్. దీని లోపలే కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉన్నాయి. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా. ఇదే, ఇదొక క్లాత్ పింక్. చూడండి ఎలా ఉంది క్లాత్, చూసారా? కాటన్, కంప్లీట్ కాటనే, ప్యూర్. ఇదొకటి, ఇదొకటి చూడండి. ఇదిగోండి ఎల్లో చూడండి అసలు ఎంత బాగుంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చి. ఇదిగోండి చూడండి కనిపిస్తుందా, ఆరెంజ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది చూడండి వైట్, ప్యూర్ వైట్ కనిపిస్తుందా మీకు? కంప్లీట్ కాటన్. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ మొత్తం చూడండి. చూడండి కంప్లీట్ గా అన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్. ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవైతే రెడ్ అయితే చాలా బాగుంది అసలు. నా ఫేవరెట్ రెడ్, అందుకే నేను రెడ్ తీసుకున్నా. చూడండి ఇదొకటి. కింద ఇదేమో ఇలా నెట్ టైప్ లో వచ్చిందనమాట. చూడండి ఎల్లో, ఇదొకటి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చూడండి డ్రెస్ మెటీరియల్స్. చాలా బాగున్నాయి అసలు. ఇక్కడ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కంప్లీట్ కాటన్ అనమాట. మనకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తాయి. 650లో 550 కానీ 750 మోస్ట్. ఇంక ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు. గ్రీన్ కలర్, ఇది కొంచెం డార్క్ గ్రీన్, బ్లూ, రెడ్. ఇవన్నీ వీటిని చక్కగా టాప్స్ కుట్టించుకొని కింద జీన్స్ లాగా వేసుకోవచ్చు. అసలు ఎంత బాగున్నాయో చూడండి. కంప్లీట్ కాటన్. ఇవి చూడండి, ఇవి కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా. వైట్ అసలు ఎంత బాగుందో. ఇవేమో నైటీ మెటీరియల్స్. ఇది కూడా నైటీ అనమాట. తీసుకొని మన నైటీ మన సైజ్ లో మనం కుట్టించుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి. కాటన్ కనిపిస్తుందా మీకు? కాటన్. ఇవ్వండి ఒకటి.
మీకు ఇందులో ఏది నచ్చిందో కమెంట్ చేయండి. చాలా బాగుంది. ఇదిగోండి పిల్లల కోసం అవి నైట్ డ్రెస్లు అలా కూడా కుట్టించవచ్చు. ఇదిగోండి. ఏం చూస్తున్నారు ఇప్పుడు? బాగుంది. ఇది నీకు నిన్న చూపిలేదు కదా అత్తమ్మ? బాగుంది. ఇది చూపిలేదు. ఆహా, మొన్న అంటే చాలా మంది ఉన్నారు కదా. ప్లెయిన్ రావాలి. ఇది చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది. ఇది ఓన్లీ ఇది టాప్ కదా, టాప్ ప్యాంట్. ఏది టాప్? అది ప్యాంట్. ఓకే, అది దుపట్టా. ఓకే, బాగుంది. యాష్ అండ్ క్రీమ్ కలర్. ఓకే, ఇంకోటి గ్రీన్ లో కూడా ఉందిగా సేమ్. గ్రీన్ ఓపెన్ చేయండి. గ్రీన్. ఓకే ఓకే, సేమ్ అదే గ్రీన్ కలర్ వచ్చింది మొత్తం. ఇది కూడా బాగుంది. ఓకే, ఇది ఎల్లో. ఎల్లో కూడా చాలా బాగుంది అసలు. ఏది ముందు డిజైన్ ఏది ఇలా వచ్చిందా బాందిని టైప్ లో? వావ్. దీంట్లో కలర్స్ పింక్, పింక్, బ్లూ ఒకటి బాగుంది. ఇదొకటి లైట్ కాఫీ కలర్ లాగా వచ్చింది. ఇది కూడా బాగుంది. బాగున్నాయి. ఎంత ప్రైస్ అక్క ఇవి? 650 రేంజ్ లో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. మనం అడిగితే ఇంకా తక్కువకి ఇవ్వచ్చు. ఇది కూడా క్లాత్ మెత్తగా ఉంది, కాటన్. బాగా ఈ సమ్మర్ కి బాగా యూజ్ అవుతాయి. చేయొచ్చు. లెన్స్ ఆయన ఓపెన్ చేసి చూపిస్తారు. అత్తమ్మ వాడారు కదా. అదిగో చాలా ఇంత పెద్ద చున్నీ వచ్చింది. పెద్ద చున్నీ కదా అక్క. ఇంకేమేమి తీసుకుంటున్నారు? బాగున్నాయి కదా. చున్నీ వాడ అదేంటి? ఇది బాగుంది కదా. అది అవును, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అదేముంది, కట్ చేసేసుకోవచ్చులే. కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. చాలా బాగుంది అసలు. ఇది చాలా బాగుంది. కాటన్ మంచి దుపట్టా అది కదా. ఎంతంట? 700. మనం అడిగితే తక్కువకి ఇస్తారులే. చూసారులే మొన్న. అంకుల్ కూడా ఉన్నారు. అంకుల్ కూడా తీసి ఇచ్చారు. ఆ ఎల్లో చూసి కాటన్ కాదా ఇది? బాగాలేదా? సైడ్కి పెట్టమందామా? ఇది వీడియోలో భలే కనిపిస్తుంది కలర్. దుప్పటా కూడా భలే ఉంది. మా లాంటి వాళ్ళు బాగుంటాయిలే. భలే ఉంది. ఇది ఎంతో మరి? బాగుంటది అక్క కుట్టుకుంటే. ప్యాంట్ బాగాలేదు. ప్యాంట్ ఇలా వచ్చిందా? నువ్వు దీన్ని కూడా టాప్ కుట్టుకో. బాగుంది కలర్ అయితే, చాలా బాగుంది. ఇంకా కరెంట్ వచ్చింది. కరెంట్ లేనప్పుడు వీడియో బాగా కనిపిస్తుంది. ఇదిగో ఇవే ఉన్నాయిగా బ్లూ కలర్. ఓకే ఓకే, కాటన్స్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కదా పైన ఉన్నాయి కాటన్స్. చూడండి ఇది ఒక డిఫరెంటా? అవేంటి? అవి కూడా కాటనేనా? ఏది? ఓకే, బాగుంది. ఇది గంజి పట్టు. టాప్ చున్నీ దుపట్టాకి. ఇది ప్యాంట్. ప్యాంట్ ఇలా వచ్చింది. టాప్ ఇది కూడా బాగుంది. టాప్ బాగుంది. ఆ కలర్ కూడా బాగుంది. ఇందులో వేరే బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ అదైతే మంచి సీ గ్రీన్ కలర్. ఇది ఒక బ్లూ కలర్. అన్నిట్లో ఎల్లోనే బాగున్నట్టుంది. ఇది కూడా బాగుంది. అది తీసుకుంటావా? ఓకే. ఇదేంటంటే ఇదైతే బాగుంది. అది పక్కన పెట్టేసావా? ఓకే. ఇది యాష్ కలర్ తీయలేదా ఇందాక? యాష్ కలర్ తీసావు. ఇది అందుకా. ఓకే, కానీ బాగుంది. డల్ గా అయితే ఇంకేమున్నాయి? వేసుకోవచ్చు. ఇది ఇది బాగుంది. ఇది కూడా బాగుంది. చాలా బాగుంది. రెండు సేమే అక్క. ఇది ఇచ్చాడు కదా.
వాటిలోనే ఉమ్. ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా బాగుంది, డీసెంట్ గా ఉంది. ప్యాంట్ పడుతుందా గంజి మరి ఉతికితే? ఇది ప్యాంట్ ఆ, ఇది బాగా ప్రింట్ కాటన్. ఓకే. అవునా, ఇది కాటన్ బాగా గంజి. బాగున్నాయి ఇవి. ये जो पिक्चर्स है उसका सेम है एंड दिस इज ब्रांडेड कंपनी ब्रांड అచ్చా, ఓకే. प्योर कॉटन ఇది బాగా ఇది ప్యూర్ కాటనా? ये 650 का ఇది है కూడా 650 అసలు ఎంత తక్కువలో ఉంది. అయ్యో, कलर वगैरह सब गारंटेड रहता है एंड दिस इज ब्रांडेड कंपनी ఏం బ్రాండెడ్ ఇది? బ్యాటిక్. బ్యాటిక్ ప్రింట్, ఓకే. బ్రాటిక్ ప్రింట్ మీద వస్తుంది. ఇదిగోండి, గణపతి కాటన్. ఓకే. కాటన్ ఇలా వస్తుంది. ఇది ప్యూర్ కాటన్ అన్నమాట. అంటే అన్ని కాటనే, ఇది కొంచెం బ్రాండెడ్. ఇది కూడా 650 అని అంట అయినా. if you are buying more then only 650 ఓకే. అదర్వైజ్ వీటిలో కలర్స్ అయ్యి అనమాట. బ్లూ ఒకటి, లావెండర్, అది పర్పుల్, బ్రింజాల్ కలర్, అదే మరూన్ కలర్, ఇది ఒకటి కలర్, రెడ్. వావ్, నా ఫేవరెట్ రెడ్. ఇది కూడా బాగుంది. ఇది పట్టు. ఇది ఏమంటారు మన వైపు పోచంపల్లి. కొంచెం కలర్ సైడ్ వస్తుంది. ఇది ఒకటి. ये तो डिफरेंट प्रिंट्स होगा ఇది ప్యూర్ గంజి పెట్టినా పడుతుంది. ఫ్లోరల్ అంటే గంజి పడుతుంది అన్నమాట. గంజి క్లాత్ ఇలా కొంచెం స్టిఫ్ గా ఉన్నట్టు. ఓకే, స్టార్చ్ వాటికి పెట్టాలి, పట్టదు అన్నమాట. నువ్వు ఎంత పెట్టినా పట్టదు. నీవేం రివైవ్ పెట్టావు. ఇది ఒక టాప్, ఇది ఒక టాప్. 2 టాప్లు, లెగ్గిన్ వేసేసుకో అంతే. బాగుంది. ఈ కలరా? అది ఎల్లో, ఇది అదే కదా, కలర్. दिस मस्ट दिस इज దట్ ఈస్ అదే ఎల్లో. కానీ రెడ్ తీసుకో. वो प्रिंट में और कलर नहीं है क्या? రెడ్ 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 పిచ్చి మేము. వావ్, ఇది వేరే, ఇది వేరే ఉంది కలర్. ఏది కలర్ వేరే. ఓపెన్ చేయి. పవర్ नहीं ఇప్పుడు వచ్చినట్టు. प्रॉब्लम है వావ్, మెరూన్ షేడ్ వచ్చింది. మెరూన్ షేడ్ వచ్చింది. ఇదేమో రెడ్, టమాటో రెడ్ వచ్చింది. ఇది ఒకసారి ఇట్లా క్లాత్ పైకి ఓపెన్ చేయి ఒకటి. అంటే అట్లా కాదు, ఒక జస్ట్ సింగిల్. 2.5 మీటర్ బాటమ్ టాప్. 2.5 quarter and dupatta 2.5 ఓకే, బాగుంది ఇది కూడా. అవును, 2 కుట్టించుకో, అంటే 2 సేమ్ కలర్స్ అవుతాయి కదా. అట్లే అనుకోమా. బాగున్నాయి కానీ. దీనికన్నా ఇదే టాప్ బాగుంటుంది. అవును, నిజమే. dupatta salo మరి ఏం చేస్తావు? పెట్టుకో, ఏం కాదు అన్ని. అంతేలే మళ్ళీ. కొనేది నువ్వే. ఇది కూడా నా బాగుంది. కాకపోతే వేరే కలర్ ఏమన్నా అంటే డిజైన్. इसमें दूसरा कलर नहीं है अंकल? ఓకే, రెడ్ లో తీసుకో, నీకు ఇష్టం. వద్దమ్మా. మనం అన్ని రెడీమేడ్లే, మనం అంతా రెడీమేడ్. నేనే అంటాను ఎందుకు. కానీ నాకు నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. మీరు మా జనరేషన్ కాదు. మీరు ముసలోళ్ళు. అబ్బా, మీరే ముసలాలమ్మా. ఆమెకన్నా ఒక్క నెల పెద్దగా అయినా వాళ్ళు కూడా ముసలోళ్ళే. ఏం తప్ప. అక్క, ఈ డ్రెస్ భలే ఉంది, నాకు బాగా నచ్చింది. చున్నీ లేదు. చున్నీ ఇట్లా వచ్చిందని, గంజి పట్టదనా? పర్వాలేదు, అంత స్టిఫ్ గా పట్టదు. కానీ ఫేడ్ అయిపోతుంది కదా తొందరగా. ఫేడ్ తొందర ఫేడ్ అవుతుంది, కానీ బాగుంది ఇది మెటీరియల్. ఇది చెప్పండి. ఇదా ఏది అని. ఎల్లో ఫిక్స్ అయ్యావుగా నువ్వు పక్కన పెట్టుకో ఒకసారి, తర్వాత నీకు నచ్చిన పక్కన పెట్టుకుని దాంట్లో నుంచి పికప్ చేసుకోవచ్చు. మన ఫైనల్ బ్లూ ఎలా ఉంది? బాగుంది. ఈ బ్లూ బాగుంటది అసలు ఎప్పుడు కూడా. బ్లూ ఇది కంప్లీట్ గా, కంప్లీట్ బ్లూ అంటే రాయల్ బ్లూ. రాయల్ బ్లూ కూడా కాదు, ఇది నావీ బ్లూ. బాగుంది. ఓకే, పక్కన పెట్టుకో. ఆ ఎల్లో కానీ ఇది కానీ ఏదైనా ఒక రెండు పెట్టు. రెడ్ లో వద్దండి, రెడ్ నువ్వే తీసుకో. మాకు ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా బాగుంది. ఇట్లాంటి ఫ్లోరల్ వద్దులే, ఈ బాగా మన ఎంత ప్లెయిన్ ప్లెయిన్ గా ఇది ఒకటి. ఇది కూడా బాగుంది. పెట్టు పక్కన, తర్వాత ఫైనలైజ్ చేయొచ్చు. చున్నీ కూడా బాగానే బాగుంది. అదే ఇదే కలర్. ఇది కూడా బాగుంది, ఆరెంజ్. రెండు సేమ్. కానీ ఆరెంజ్ కలర్ బాగుంది. అంటే ఇది రస్ట్ ఆరెంజ్. మంచిగా అది రొటీన్ కలర్స్, ఇది కొంచెం కామన్ కలర్. ఇది కనకాంబరం వస్తుంది. ఇది రస్ట్ కలర్ బాగుంది, లైట్ ఆరెంజ్. నేను తీసుకుంది ఇదే కామెంట్. అయితే మరి అది తీసుకో. తీసుకోతా, పక్కన పెట్టు. బాగున్నాయి. అదేంటిది బాగాలేదులే, లేస్ వచ్చింది. ఇంకేమున్నాయి అడుగు. మొత్తం 3 పక్కన పెట్టావు కదా. 4 పెట్టావా? और दिखाओ ना कॉटन में मेरे को. this one some more embroidery on colors are ఇది కూడా ఫ్యాబ్రిక్ బాటిల్ గ్రీనా? ఈ వర్క్ బానే ఉంటుంది. అది బాగాలేదు. అబ్బో, దుపట్టా భలే వచ్చింది. ఇది కూడా వావ్, బాగుంది. తీసుకోండి అత్తమ్మ, మీరు కూడా ఒక కలరు. ये कैसे for 700 कलर्स? three colors are ఏ ఇదే కలరు. అది రామా గ్రీన్ అంటారు. అచ్చా, ఓకే ఓకే ఓకే. ఇది ఆలివ్ గ్రీన్. ఇది ఆలివ్ గ్రీన్. ఇది ఆలివ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వేరు ఉంటుంది. ఇది ఒకటి గ్రేప్ కలర్. ఇది ఇది ఓపెన్ చేసి దుపట్టా ఎలా ఉందో చూద్దాం. దీనికి ఇదే మూడేనా ఉంది? 3 కలర్స్.
Design is different. బాగుంది, ఇది కూడా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. గ్రేప్ వైన్ వైన్ కలర్ చాలా బాగుంది అత్తమ్మ. ఇది కూడా వచ్చింది లైట్. ఎస్, నువ్వు కనిపించాలా? నాకు వద్దు. బాగుంది. ఈ రెండు బాగుంది. నాకు ఇది కూడా నచ్చింది. నాకు దీనికంటే ఈ కలర్ బాగా నచ్చింది. నాకు ఎందుకో. తీసుకోండి కలర్ బాగుంది. ఇంత గ్రీనా? ఇది తీసుకోండి. గ్రీన్ ఎందుకు? అమ్మాయికి తీసుకొని మీరు ఇది లేదు, తీసుకోండి. అది తీసుకోండి. నాకు ఉన్నది కలర్. బాగుంది. గ్రీన్ బాగున్నా, నేను ఎప్పుడు వాడినా గ్రీన్ లేదు. అత్తమ్మ ఇప్పుడు చూసి ఈ డ్రెస్ కూడా గ్రీనే, అన్ని గ్రీనే. శారీస్ పిచ్చ పిచ్చగా ఉంటాయి గ్రీన్లు. సారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. దుపట్టా భలే ఉంది. ఇయ్యాలి. ఎందుకులే, అవి ఒక మోడల్. ఇంకా అవును, నిన్ననే కొన్నాను కదా. పర్లేదు. ఇప్పుడే వెళ్తారు కదా, మళ్ళీ కుట్టించారు కదా, వెళ్ళరు కదా. మళ్ళీ ఇదేనా మెటీరియల్? అవునక్క, ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఈ ఫ్యాబ్రిక్స్ వేరు. ఇవన్నీ లంగాలు అనుకుంటా. మొత్తం లంగాలు, లైనింగ్స్, లంగాలు. No, that is for salwar. దానికి బాటమ్ అచ్చా, వాటి కింద ప్యాంట్స్ అంట. సారీ, ఈ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూసారు, వీటి కింద ఈ ఫ్యాబ్రిక్స్ కిందకి ఇవి ప్యాంట్స్ అంట. ఇది అట్లా సైడ్ ఇట్లా మొత్తం సల్వార్స్ మొత్తం. నేను ఇంకా లంగాలు అనుకున్నాను, సారీ. ఏమైంది? వైట్ బేస్. అది కూడానా? ఏంది, మొన్నే పోయినసారి అన్ని పింక్ వైట్లు ఇక్కడ ఈ షాప్ లోనే తీసుకుంది. చెప్పింది కానీ వైట్ కానీ చూడొద్దు. ఇప్పుడు ఇదా? వైట్ బాగుంది. బేస్ నాకు చాలా ఇష్టం. నిజంగా బాగుంది. ఆ లేస్ తీపిచ్చేసుకొని కుట్టించుకోవచ్చు కింద బోర్డర్ లో ఇక్కడ ఉన్నట్టుంది కదా. బాగుంది. ఇప్పుడు ఇదేంది? ఇది కాటన్, ప్యూర్ కాటన్. ఇది కూడా ఇది దుపట్టా, ఓ బాటమ్. ఓకే. నా కొడుకు అంటాడు, ఎందుకు అనుకుంటావు నువ్వు అని. ఈ అక్క ఇవి చూడు, కలర్స్ బాగున్నాయి. ఇవే అవా? కానీ కలర్స్ బాగున్నాయి. ఇంకా ఉన్నాయి. కొంచెం వద్దులే, మీరు ఫేడ్ అయినట్టు వీడియోస్ చూపిద్దాం. దానికంటే ఆ కిందది గ్రీన్. గ్రీన్ కూడా బాగుంది. ఇది ఒక పేడ్. అవి కూడా వీడియో కోసం బయటకు ఓపెన్ ఇట్లా. ఇంకోటి కలర్స్ ఇక అన్ని ఇవే అన్నమాట. ఇది ఒక గ్రీను, ఇది ఒక కలర్ ఉంది, ఇది ఒక కలర్. మీకు ఎవరికి ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి, మీకు షాప్ అడ్రస్ ఇస్తాను. బాగున్నాయి. ఇన్ని తీపిస్తున్నాం, ఎన్ని కొంటావు? ఓకే. ఇవేం నచ్చితేనే ఓపెన్ చేయాలి. అది ఓకే. ఇవి ఒకటి మాకు ఇవి అంతగా నచ్చలేదు, కానీ అవి కూడా కాటన్ బాగున్నాయి. మన చాయిస్ ఉంది. అవును. ఏం మీరు పక్కన పెట్టారా ఇంతకి? వైట్ అంట. నేనైతే ప్లేన్ ప్యాంట్ వచ్చింది. అది లాస్ట్ టైం అయితే అది అత్తమ్మ తీసుకున్నది అనమాట. స్కై బ్లూ తీసుకుంది కదా అది. ఇది కూడా బాగుంది. దీంట్లో తీసుకున్నాను నేను. నాది బ్లూ కలర్, ఈ బ్లూ వచ్చింది. వీడియో చూపించాను. కాటన్. అసలు ఇంకా లేక నేను డిజైన్ ప్యాంట్లు ఉన్నాయో తీసుకున్నా, దొరక్క. నాకు అస్సలు ఇష్టం ఉండదు. కాంప్రమైజ్ అవ్వలేదు. అవి వచ్చినాయి, అన్ని ఇవే కలర్స్ లో వచ్చినాయి. జస్ట్ ఫ్లవర్ కలర్స్. దీన్ని ఏమంటారు? ఇది ప్రింట్, పిచ్వాయ్ ప్రింట్ అని. పెయింటింగ్ బాగా, పెయింటింగ్ వచ్చిందా? పిచ్వాయ్ పెయింటింగ్ అంటారు. ఓకే. వావ్, బాగుంది. నిజంగా బాగుంది ఇది. బాగుంది. వేసుకుంటేనే దాని లుక్ బాగుంటది. బాగా వచ్చింది. ప్రైస్ 750. 750. మనం ఎక్కువ తీసుకుంటే తగ్గిస్తున్నారు అంకులు. మంచి అంకులు. వాళ్ళకి అర్థం కాదు. అంటే వీడియోలో నేను ఇది శారీకి వేస్తున్నా పెయింటింగ్స్ ఏమి. అప్పుడు మనం చూపించావు కదా. అవునవును, కరెక్టే. అన్ని ఇవే కానీ కలర్స్ వేరు కదా. సేమ్ కలర్, అదే ఫ్లవర్ కలర్స్ మారినాయి అంతే. లోటస్ వచ్చి ఇది వచ్చేది పిచ్వాయ్ పెయింటింగ్. ఇదేమో ఆరెంజ్ లాగా వచ్చింది, పింక్. అది పింక్, ఇదేమో ఎల్లో. ఇది ఓపెన్ చేయి. ఇది వేరే. ఇది వేరేది కదా, కానీ బాగుంది. ఇది కూడా వావ్. ఇది చూడండి అత్తమ్మ, బాగుంది అసలు. అట్లా వచ్చింది మంచి వర్క్. అదే బాగా వచ్చింది. నాకైతే బాగుంది. మరి మీరు తీసుకుంటారు లేదా నాకు తెలియదు. లైట్ కలర్ అన్నా? ఓకే. మనమేం లైట్ కలర్స్ మీదే ఉంటాం. అదేం బ్యాక్ సైడ్ అట్లా? అందుకే అన్ని ఎప్పుడు అదే కలర్స్. అన్ని బాగున్నాయి అనిపిస్తున్నాయి. అసలు ఏది తీసుకోవాలో అర్థం కావట్లా. ఈ మూడిట్లో ఒకటి రెండు తీసుకుంటాను. ఇది కూడా సైడ్ పని బాగుంది అసలు. నేను అన్నాను వచ్చేటప్పుడే, అత్తమ్మ తీసుకోండి అత్తమ్మ మీకు నచ్చితే అని అంటే, ఇప్పటికే 3 తీసుకున్నాను కదా, ఇంకేం కొంటాం, డబ్బులు లేవు. ఇప్పుడు రాగానే మెత్తగా ఉంది అసలు. ఎంత మెత్తగా ఉందో. కాటన్, మంచి కాటన్. కానీ లైట్ కలర్ కదా, కొంచెం డార్క్ అయితే బాగుండేది. వర్క్ కూడా బాగుంది. మంచి ఫినిషింగ్ బాగుంది చూడు అసలు. ఇంకంతేనా మొత్తం? ఇవన్నీ పక్కన పెట్టమని చెప్పండి ఆయనకి. చాలా ఇంకా నీకు. అబ్బా, మూడిట్లో నేను కదా. నీ 3 అతను 3 సరిపోయింది. అందరు నీ 5 పండగ చేసుకో అయితే. ఈ ఫ్యాబ్రిక్స్ లో ఏమైనా తీసుకోవచ్చు కదా, బాగున్నాయి. ఫ్యాబ్రిక్స్ ఎంత అంకుల్? ఐ మీన్ 165. అంతేనంట, And take one. పెద్దవి అంట.
టాప్స్ కుట్టుకోవచ్చు మంచిగా. మీరు అడుగుచ్చు ఆశ్రూలు లాగండి, నేను పైన తీస్తాను. నాకు ఇది నచ్చింది అక్క. ఇది నచ్చింది. ఇదేమో ప్యూర్ గంజి పట్టు. ఇది గంజి పట్టదా? దీనికి కూడా పట్టిద్దిగా. ఇదిగో మరి ఇంకేమి. మస్టర్డ్ బాగుంది, మీకు నచ్చింది కూడా కదా. రెండు నచ్చినాయి. రెండు తీసుకోవాలా మరి? రెండు నచ్చితే ఏమైందంట? రెండు తీసుకో. అది వేరు ఇది వేరు. రెండు టాప్లలో కుట్టుకోవచ్చు. ప్యాంట్ కూడా కింద లెగ్గిన్స్ వేరే తీసుకొని. పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు. అవును బాగోవు. దాని వల్ల మరి తీసేసుకో వద్దది. ఇది బాగుంది మళ్ళీ టాప్ కి కొంచెం ఇక్కత్ టైప్ లో వచ్చింది. ఓకే ఇది ఫైనల్ చేయి మరి. ఇదైతే బాగుంది. స్కై బ్లూ ఎల్లో కాంబినేషన్ ఎప్పటికీ బాగుంటది. అది సైన్. ఆ బ్లూ ఫైనల్, ఆ ఎల్లో ఫైనల్, గ్రీన్ బాగుంది. ఇది వద్దా? ఓకే ఓకే ఆ మూడు నీకోసం వచ్చి నేను ఎందుకు ఎక్కువ ఇంకో దగ్గర చూద్దామంట. ఇంకేమి ఇదిగోండి మా అత్తమ్మ ఫైనల్ చూపించి ఒకసారి. ఆల్రెడీ 3 తీసుకున్నది మీకు వీడియోలో చూపించాను కదా, మళ్ళీ ఇంకో 3. ఇది బాగా రెండు మూడు నచ్చిన కలర్స్ లాగా ఇట్లాంటి బాగా ఎక్కువ రెగ్యులర్. ఇది పాడండి పక్కన. ఇది బాగుంది అసలు ఇంతవరకు వాళ్ళ ఇట్లా. నేనేమో డార్క్ తీసుకోమని, డార్క్ అసలు తీసుకోదు. నేను తెల్లగా కనిపిస్తాను, కనిపించాలనే కదా తీసుకోమనేది. ఇలాంటి డార్క్ కలర్స్ ఏంటి అంటే కనిపిస్తుంది, కొత్త డ్రెస్సులా కనిపిస్తాయి. లైట్ కలర్స్ ఏంటి అంటే షేడ్ అవుతాయి, పాత డ్రెస్సులా కనిపిస్తాయి. ఇవైతే బాగా కనిపిస్తాయి. అరౌండ్ ఫైనల్. ఇది కూడా బాగుంది. బాగుంది రెండు. లేదంటే వేరే షాప్ లో కూడా దొరుకుతాయి చూడండి మీరు. ఇదిగా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా భలే ఉంది. ఇవి పిల్లలయా? నైట్ డ్రెస్సెస్ కదా. నిన్న చూసింది అది ఫ్లవర్స్ పెద్దగా ఉన్నాయని వీటన్ని సారీ వీటి మీదకి అవన్నమాట కింద బాటమ్స్. వైట్ లో కూడా ఉన్నాయి మొత్తం. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సో మేమైతే ప్రస్తుతానికి అయితే ఫైనల్ అయితే చేసాము. వాడి బిల్లింగ్ చేసేసి మేము ఇంకో షాప్కి వెళ్ళాలనుకుంటున్నాము. మనకు అనిపించాలి. సో చూసారు కదా షాప్ మొత్తం ఇగో ఇదే అనమాట. ఒక నిమిషం కొంచెం కెమెరా బాగాలేదు. ఇదిగోండి చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా. ఇగో ఇవన్నీ ఫ్యాబ్రిక్స్. ఇవ్వండి మొత్తం ఫ్యాబ్రిక్స్ అనమాట. కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఫ్యాబ్రిక్స్ మొత్తం. చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడండి మొత్తం. సో ఇదనమాట షాప్ అయితే మొత్తము ఇలా ఉంది అనమాట. షాప్ కనిపిస్తుంది కదా. సో ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ మా అత్తమ్మ ఒక 3 డ్రెస్సెస్ తీసుకున్నారు. ఆల్రెడీ 3 తీసుకున్నారు, మళ్ళీ ఇంకో 3 తీసుకున్నారు అనమాట. సో అక్కడ కూడా 3 తీసుకున్నది. వేరే షాప్ లో చూద్దాము, వేరే షాప్ లో వీడియోస్ చూపిస్తాను. వీళ్ళు మొత్తం అన్ని కలర్ చున్నీస్ అయితే ఉన్నాయన్నమాట. మేమైతే ఒక డ్రెస్ మీద 1 year నుంచి ఎదుగుతున్నాం దుపట్టా కోసము. చూడండి అసలు అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం. అయిగోండి అన్ని కలర్స్ దుపట్టాస్ కూడా ఉన్నాయి. హౌ మచ్ అంకుల్? 150 అని అంట చున్నీ. ప్రింటెడ్ దుపట్టాస్ అన్నమాట ఇవి. కాటన్ లోనే ప్రింటెడ్ దుపట్టాస్ మొత్తం. ఓకే ఓకే ఇది కూడా దుపట్టాస్ అన్నమాట. From all this you can make top also. అచ్చా ఓకే. వీటి ద్వారా టాప్స్ కూడా కుట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన. రేయాన్ క్లాత్ సాఫ్ట్ గా ఉంటాయి. అంటే కొంతమంది ఇష్టపడతారు కదా రేయాన్ క్లాత్స్ అన్నమాట ఇవి. జస్ట్ 20 piece. ఓకే 220 పీస్. ఇవి కూడా చూడండి ఎలా ఉన్నాయి. ఇవి కూడా కాటనే అన్నమాట మొత్తం. ఇది చూడండి ఇది వైట్. ఇది ఒకటి కనిపిస్తున్నాయో లేవో మీకు. ఇక్కడ పక్కన బజ్జీలు వేస్తున్నారు అసలు. బజ్జీలు కదా ఎందుకు గారెలు అనుకుంటా. ఏం తింటాంలే. ఎంత అందంగా ఉన్నాయో, ఎంత నీట్ గా ఉన్నాయో. ఆడే తింటున్నారు అందరూ. కనిపిస్తున్నాయా మీకు? ఇప్పుడు రంజాన్ కదా, అందుకని రంజాన్ స్పెషల్ గా మొత్తం మీకు ఇలాంటి డ్రెస్సెస్ అయితే తీసారనమాట. షాప్ నేమ్ అయితే ఇలా వస్తుంది అనమాట, తాజ్ ఫ్యాబ్రిక్స్ అని కనిపిస్తుంది కదా. మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఉంది. ఇది పూణేలోనే బాబాజాన్ మందిర్ దగ్గరే ఉంటది అనమాట. ఇది సైడ్ ఒకటి ఉంది కానీ ఇది మీకు చూపించాను కదా మందిర్ కి కొద్దిగా ఇటు సైడ్ అనమాట. తాజ్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి. చూడండి మీకు చూపిస్తున్నాను, లోపలికి వెళ్తున్నాను. లైట్స్ వల్ల కొంచెం షేక్ అవుతుంది కానీ బట్ ఫ్రెండ్స్ అసలు ఇక్కడ చూడండి. అబ్బా ఫ్యాబ్రిక్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. చూడండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి. ఇది మీటర్ వచ్చి
850 రూపీస్ మీటర్ వచ్చి 850 అన్నమాట. నో 850 రూపీస్. ఎంత బాగుందో ఇదైతే, చాలా బాగుంది అసలు. వైట్ సూపర్ ఉన్నది అసలు. అక్క అదిగో కిట్నా అంకుల్ 850. చాలా బాగుంది కదా. వావ్, అసలు చాలా బాగుంది అసలు. క్లాత్ 850 మీటర్ 850 850 రూపీస్ అంట మీటర్ అయితే. చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. వీటిలోనే వైట్ లోనే చాలా షేడ్స్ ఉన్నాయి చూడండి. నో డోంట్ నో. వీడియో కోసం అయితే పాపం చాలా చూపిస్తున్నారు. ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఉన్నాయి. అనార్కలి వెరీ నైస్. చాలా బాగున్నాయి అసలు. మనం లెహెంగా కుట్టించుకోవచ్చు. ఇవి చాలా ఇదిగా మనం డిజైన్ చేసుకోవచ్చు. చూడండి వర్క్ చూడండి ఎంత బాగుందో. కనిపిస్తుంది కదా మీకు. యా సూపర్. ఇక్కడైతే కంప్లీట్ వర్క్ డిజైన్స్ ఉన్నాయి. సారీ ఇక్కడైతే కంప్లీట్ వర్క్ ఉన్నాయి చూడండి. ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ, ప్యూర్ క్వాలిటీలో. నేను చెప్పాను కదా ఇక్కడ బాబాజాన్ మందిర్ పక్కనే ఉన్నాయి అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో. వర్క్ ఇష్టపడే వాళ్ళకైతే అసలు సూపర్ అని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. అన్ని కలర్ షేడ్స్ ఉన్నాయి చూడండి అసలు. చూడండి అసలు చాలా బాగున్నాయి. మీకు ఒక లుక్ ఇలా చూపిస్తాను చూడండి. చూడండి ఇలా షాప్ మొత్తం మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. కనిపిస్తుంది కదా. మీరేం తీసుకుంటున్నారు? ఈ కంప్లీట్ కాటన్ సెక్షన్ కదా ఇది. వావ్, కాటన్ సెక్షన్. మీరేం తీసుకున్నారు ఇంతకి? బాగుంది. వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్, ఇది డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ అనుకుంటా. ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ చూడండి చాలా బాగున్నాయి అసలు. ఎంత బాగున్నాయి అంటే ఇది మా వాళ్ళు ఇది తీసుకున్నారు. కనిపిస్తుందా మీకు? ప్యూర్ కాటన్, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఇదేమో కొంచెం కాటన్ మీద వర్క్ చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చినాయి అనమాట. ఇది సింగిల్ పీస్ ఇలా. ఇక్కడ ఆర్గాన్జా కూడా ఉన్నాయి చూడండి. ఆర్గాన్జా, దీని మీద మనం వర్క్ చేయించుకోవచ్చు. నార్మల్ గా కూడా చూడండి వర్క్ చేసుకోవచ్చు. ఇది ఒక షేడ్ చూడండి. ఆర్గాన్జాలోనే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి. సాఫ్ట్ ఆర్గాన్జా అన్నమాట. ఇవి కలర్స్ కనిపిస్తున్నాయో లేవో మీకు. ఇవి చూడండి, ఇవన్నీ కలర్స్ అన్నమాట. మొత్తం కంప్లీట్ వైట్. ఇవి చూడండి రెడ్, పింక్, చాలా బాగుంది. ఇది మరూన్ కలర్, ఒక నాంటి కాఫీ కలర్, లైట్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వావ్, అమేజింగ్. చూడండి ఆయన పట్టుకున్నది కూడా చాలా బాగుంది అసలు. మెటీరియల్స్ మా వాళ్ళు ఏదో తీసుకుంటున్నారు. ఇది మీటర్ ఎంతో, కంప్లీట్ వర్క్. ఇది ఇక్కడ ఇది డిజైన్ రాజారాణి అంట. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇలా. వెడ్డింగ్ వాళ్ళకైతే బాగుంటాయి. లెహెంగా అలా కూడా కుట్టించుకోవచ్చు. చాలా బాగున్నాయి. అక్క దీనికంటే ఇది బాగుంది అనిపిస్తుంది. ఇదే బాగుంది. ఈ రెండిట్లో ఇది బాగుంది. బ్లౌజ్ హైదరాబాద్ रायचूर बहुत टाइम चल रहा है. रायचूर और हुबली का क्या? हुबली और रायचूर में बहुत टाइम चल रहा है. रायचूर अच्छा ओके. రాయచూర్ ఓకే. 2 साल तक उधर रहे. ఇది బాగుంది. ఈ క్లాత్ బాగుంది. ఏ 1 మీటర్. అదొక 1 మీటర్ తీసుకుంటున్నాము.
అది చూసావా, అది భలే ఉంది కానీ బాగుంది కదా. ఇది 850. ఎందుకు నాకు టాప్ కి బాగుంటది. 2.5 మీటర్ తీసుకోవాలా? బాగున్నాయి. అసలు నాకు ఈ వీడియోస్ తీయకుండా వదల బుద్ధి కావట్లేదండి, అంత బాగున్నాయి అసలు ఈ ఫ్యాబ్రిక్స్ అయితే. అసలు అబ్బా నాకైతే అసలు చాలా నచ్చినాయి, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఎంతైనా సరే. చాలా చూడండి అసలు ఈ ఫ్యాబ్రిక్స్ చూడండి. రాయచూర్ నుంచి వచ్చిందంట. వావ్, ఇది కూడా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కదా. అవును, వైట్ ప్యాంట్ తీసేసుకొని వేసుకోవచ్చు. ఇది అవును, అన్ని ఉన్నాయి. అదిగో పింక్ ఉంది, అదంతా ఆర్గాన్జా సైడ్ ఉంది. ఇదన్నీ కాటన్. వాళ్ళని అడుగుదాం భయ్యా, వాళ్ళని కాల్ ఫస్ట్. అంకుల్ అన్న మిస్టేక్. స్కై బ్లూ. నెక్స్ట్ టైం కింద అలా వచ్చిందా? ఓకే, కానీ కలర్ బాగుంది కదా. నీకు తీసిస్తారా? అది 550 మీటర్. బాగున్నాయో. ఈ కలర్ కనిపిస్తుందా లేదా మీకు అసలు? ఇది చూడండి, పింక్. ఇది పింక్, ఇదేమో ఒకలాంటి కలర్ అన్నమాట. బాగుంది కదా, చాలా బాగున్నాయి అసలు. నాకైతే అసలు కొనుక్కోవాలనిపిస్తుంది, కానీ అంత బడ్జెట్ ఉండాలి కదా మనకి. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ऊपर क्या है? नहीं 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 ऊपर क्या है टोटल? అచ్చా, పైన మొత్తము ఇవి ఉన్నాయి అన్నమాట. కంప్లీట్ వీటిని ఏమంటారు, బోటమ్స్ అన్నమాట. బోటమ్స్ లైనింగ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, కనిపిస్తున్నాయి కదా. ఇట్లా కిందకు వస్తే మొత్తం షాప్ ఇలా ఉంటది, కంప్లీట్ షాప్. ఈయన భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్ని. ఏ పూరా దుపట్టా హై క్యా? అచ్చా ఓకే, ఇలా పీసెస్ పీసెస్ కట్ చేస్తున్నారు చూడదుగో. మరి సెట్ ఎట్లా అని అడగరాదు? సెట్ కాస్ట్ ఎంత? బాగున్నాయి కదా. ఇవి ఉన్నాయి చూసారు, కాటన్. ఈ కాటన్ ఫ్యాబ్రిక్స్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అట్లా చున్నీస్ ప్లస్ దుపట్టా, ఐ మీన్ దుపట్టా, ప్యాంట్ అండ్ దట్ ఈస్ టాప్. సి టాప్. సో టోటల్ 3 పీసెస్ వచ్చి 1000 కి ఇస్తారు, కంప్లీట్ కాటన్. యా, దిస్ ఇస్ దుపట్టా, టాప్ అండ్ ప్యాంట్. బ్లాక్, ఇలానే అన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. బ్లాక్, అన్ని కలర్స్, మరూన్ కలర్, రెడ్ కలర్ అన్ని ఉన్నాయి చూడండి. సో ఇది టోటల్ కంప్లీట్ కాటన్ సైడ్ మొత్తం. ఏంటి పైన? పైన కంప్లీట్ ప్లెయిన్ ఉన్నాయి. అచ్చా ఓకే, కంప్లీట్ ఇవి కాటన్ కాదు, సాటిన్ లాగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఇట్లా అన్నమాట. ఏమైంది? कितना मीटर? कितना? 140 मीटर. అంతే కదా. ఇదంతా 140 అంట. అసలు ఇట్లా ప్లెయిన్ టాప్స్ తీసుకొని వీటిని ప్లెయిన్ ఇట్లా ఫ్యాబ్రిక్ మనం తీసుకొని 2.5 మీటర్స్ టాప్ కుట్టించుకొని కింద ప్యాంట్ చూడండి, పట్టు టైప్ లో ఉంది కదా. మంచి కలంకారీ దుపట్టాస్ అలా వేసుకుంటే చాలా బాగుంటది. చాలా బాగున్నాయి చూడండి. వీటిలో కొన్ని తీసుకొని చూస్తాం మేము. బాగున్నాయి. అది కాటన్ కాదు. ఇట్లాంటి టైప్ లో
కలర్స్ అయినా ఇదిగో అక్క ఇక్కడ ఉన్నాయిగా, ఈ గ్రీన్ తీసుకో, గ్రీన్ वो सेम फैब्रिक में दूसरा फैब्रिक वो इधर చూడండి. మేము ఇవి ఇట్లా తీసుకొని టాప్ కుట్టించుకొని వీటికి వర్క్ చేసుకోవచ్చు. టాప్ కుట్టించుకొని దీనికి నీకే ఇస్తా, నాకు కూడా కుట్టు ఒకవేళ తీసుకుంటే. నువ్వు తీసుకో. कलर निकलता है कहीं, ఓవర్ యాక్షన్ చేయక. थोड़ा बहुत जाता है. ఏంటంట అది ఈ కలర్ మనం ఎంత కాస్ట్ పెట్టినా పోతుంది. ఇది ఉండదు. ఇది బాగుంది. ఇది టాప్ కుట్టించుకోవాలి. అది ఒక పింకా ఏది అట్లా. ఓకే బాగుంటుంది. ఈ రెండు, అది కూడా బాగానే ఉంది. అది కూడా బాగుంది. అది నేను తీసుకున్న డ్రెస్ కలర్ అది కూడా బాగుంది. ఇట్లా తీసుకోవచ్చు. నేను సింపుల్ గా వర్క్ చేశాను. ఒకటి టాప్ ఇట్లా చేశాను. కలర్ అది ఒక అది కాటన్ బాగుంది. ఇది కూడా బాగుంది, డార్క్ కలర్స్ కదా. ఇది ఒక ఫ్యాబ్రిక్ ఉందన్నమాట, కనిపిస్తుంది కదా మీకు. ఇది ఒక షాప్. ఇంకా అన్ని షాప్సే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేవు. చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ, కనిపిస్తున్నాయో లేవో చూడండి. ఎండగా ఉంది చూడాలే కానీ బోల్డ్ ఉన్నాయి అసలు, చాలా బాగున్నాయి. ట్రాఫిక్ ఉంది ఈ ఎండలో. ఇట్ట మధ్యాహ్నం 12:30కి 1 గంటకి మేము చూడండి ఎట్లా తిరుగుతున్నాను వీడియోస్. నిజం చెప్తున్నానండి, చాలా బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్స్ అయితే. అసలు చూడండి, ఇగోండి ఇవన్నీ శారీస్ అనుకుంటా. ఇదేంటిది ఇండోర్ కట్ పీస్. ఇది ఒకటి అక్క మొత్తం. ఇదిగో ఇక్కడ అంట, ఇక్కడ కాటన్ ఫ్యాబ్రిక్స్ నార్మల్ కాటన్ అక్కడలాగే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవి సెట్స్, కాటన్ సెట్స్. ఇవి మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్. అవును బాగున్నాయి. చూడండి ఇక్కడ కూడా ఈ షాప్ అంతా చూపిస్తాను చూడండి. మొత్తం ఇలా పెట్టారనమాట. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది కాటన్ కాదు, ఇది క్రేప్. క్రేపా? ఓకే. ఈ కంప్లీట్ ఇక్కడ ఉన్నాయి కాటన్. ఇక్కడ చూడండి వర్క్ కాటన్ కూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్. ఇది కూడా బాగానే ఉంది కానీ కలర్ పోతుందేమో కదా. కొంచెం బాగుంది. స్నఫ్ ఎక్కడైనా పోతుంది. ఈ ప్రింట్ ఉంది చూసావా, ఇది ఇది అది పోతుంది. బాగుంది. అవును దీనిలో ఇది ఉంది. ఇది బాగుంది. ద్రాక్ష పండు అది బాగుంది. ఈ కలర్ బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది దానికంటే. అది బాగుంది. నిజమే నిజమే బాగుంది, కరెక్టే. అవును బాగుంది బాగుంది. ఇది బాగుంది నిజంగానే, ఇది బాగుంది దానికంటే. తీసుకుంటావా? తీసుకో, నీకెందుకు కానీ. అక్క ఇదేంటిది కాటన్ బాగుంది. ఇది కూడా బాగున్నాయి. ఇవన్నీ ప్లెయిన్ లో వచ్చాయి మొత్తం. ఓకే చూడండి ఫ్యాబ్రిక్స్ మొత్తం. అబ్బా ఎంత చూపించినా తక్కువే అసలు. మీ ఓపిక, నా ఓపిక ఇక చూసుకోవాలా. ఇవన్నీ ఇవ్వండి ఇక్కడ చూడండి. ఇవన్నీ లైనింగ్స్ కాదు, ఇవి కూడా ఫ్యాబ్రిక్స్. మీకు కనిపిస్తున్నాయో లేదు చూడండి. వీటిపైన తీసుకొని టాప్ కుట్టించుకొని కింద ప్యాంటు మన సపరేట్ తీసుకొని పైన కలంకారీ టైప్ లో అలా మంచిగా దుప్పటాస్ కనుక ఇక్కత్ టైప్ లో కట్ వేసుకుంటే చాలా బాగుంటాయి అసలు. చూడండి కలర్స్. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇవేమో ఆల్రెడీ వర్క్ వచ్చిన మెటీరియల్స్ అన్నమాట.
కానీ ఇవన్నీ కాటన్ light ఉన్నాయి. లైట్ కలర్స్. ఇదేమో డిమ్ అయిపోయింది. అది డిమ్ అయింది ఆ కలర్. ఆ కలర్ కాఫీ కలర్ బాగుంది చూడు, లేదు బాగుంది ఇది. ఇవ్వండి ఇట్లా ఉన్నాయి అన్నమాట అన్ని. ఎలా ఉందండి వీడియో? బాగుందా? బాగుందని నేను అనుకున్నాను, ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్స్. నాకైతే చాలా నచ్చినాయి ఫ్యాబ్రిక్స్. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తాజ్ ఫ్యాబ్రిక్స్కి అయితే డెఫినెట్గా వెళ్ళండి, అక్కడైతే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి, ఎందుకంటే నేను చాలా కష్టపడి తీసాను వీడియోని. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియో అయితే పెడతాను. అంతవరకు బాయ్ బాయ్.